ఇవాల్టి వీడియోలో రాగి స్వీట్ కార్న్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాం, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ చిల్లీస్. ఇలాంటి సూప్స్లోకి చాలా అంటే చాలా చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు చూడండి. ఇప్పుడు ఇది చూడండి సాఫ్ట్గా అన్నది కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పెప్పర్ పౌడర్ మీ టేస్ట్కి తగినంత. చూసారండి చక్కగా అన్నది బాయిల్ అయిపోయింది కదా. మనకి ఈ సూప్ టెక్స్చర్ అన్నది వచ్చింది కదా, చాలా బాగుంది. ఇలా ఉంటే సరిపోతుంది. లెమన్ జ్యూస్ అన్నది వేసేసుకుందాం. లెమన్ జ్యూస్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే అయిపోయిందండి, మన రాగి స్వీట్ కార్న్ సూప్ రెడీ. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో రాగి స్వీట్ కార్న్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రాగి పిండి, స్వీట్ కార్న్, క్యారెట్, బటర్, ఆనియన్స్, పెప్పర్ పౌడర్, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్. ముందుగా ఇలాంటి సాస్ ప్యాన్ ఒకటి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోకి కొంచెం బటర్ వేసుకుందామండి. మనం చాప్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా బటర్లో చక్కగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కాబట్టి దీనికి ఆయిల్ యూజ్ చేయకుండా బటర్ కానీ గీ కానీ యూజ్ చేస్తే బాగుంటుందండి. అందుకోసమని నేను కొంచెం బటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాం, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ చిల్లీస్. ఈ బటర్ అంతా కూడా దీనికి పట్టుకునేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేది చాలా త్వరగా కూడా కుక్ అవుతాయి. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేటట్టుగా మనం మంచిగా ఒక్కొక్కసారి మూత తెరుచుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గుతాయి. మగ్గినప్పుడు తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం. మనం ఇంట్లో రెగ్యులర్గా ఈ సూప్, రాగి సూప్ అనేది మనం తయారు చేసుకోము. రాగి అంబలు చేసుకుంటాము, అలాగే రాగితో ఏమైనా స్వీట్ చేసుకుంటాము. ఇలా సూప్ చేసుకుంటే కనుక చాలా హెల్త్కి మంచిదండి. మనకి ఫీవర్గా ఉన్నప్పుడు, హై ఫీవర్ అది వచ్చినప్పుడు మన నోటికి ఏం తినలేం కదండి, తాగలేం కూడా. సో అలాంటప్పుడు ఇలాగా వేడివేడిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని లెమన్ జ్యూస్ వేసుకుని చక్కగా రాగి సూప్ అన్నది తాగితే, దీంట్లో రాగి పౌడర్లో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్లో ఉన్నటువంటి మంచి పోషకాలన్నిటితో పాటు ఈ రాగి సూపు మనకి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుందండి. అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మనం ఈ యొక్క సూప్ తీసుకుంటే చాలు, మనం మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఇలాంటి మంచి మంచి హెల్దీ సూప్స్, హెల్దీ స్మూతీస్ తీసుకుంటే కనుక వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. మనం చేసుకునేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోయేటువంటి రెసిపీసేనండి. ఈ రెసిపీస్ హెల్దీని ఇస్తాయి, మన ఒంటికి చాలా అంటే చాలా మేలు చేస్తాయి. అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి ఇష్టం ఉన్న వాళ్ళు మంచి ఫైన్ చాప్ చేసినటువంటి గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గార్లిక్ అన్నది వేయలేదండి, ఓన్లీ వెజిటేబుల్స్తోనే చేస్తున్నాను అనమాట. ఫైన్గా చాప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి సూప్స్లోకి చాలా అంటే చాలా చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు చూడండి. ఇప్పుడు ఇది చూడండి సాఫ్ట్గా అన్నది కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పెప్పర్ పౌడర్ మీ టేస్ట్కి తగినంత. ఎందుకంటే స్పైసీ తినలేని వాళ్ళు ఉంటారు కదా, మరీ స్పైసీ అయితే కనుక గొంతు మండుతుంది కాబట్టి మైల్డ్ స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని నేను కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసాను. అలాగే ఇప్పుడు రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూడండి బాగా కలిసింది కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి ఈ రాగి పిండి అనేది వేసేసి ఒకసారి ఇటు అటు కలిపేసి ఇప్పుడు మంటని కొంచెం సిమ్లో ఉన్న మంటని మీడియం ఫ్లేమ్కి మార్చుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోని 3 గ్లాసులు వాటర్ అనేది వేసానండి. ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఈ వెజిటేబుల్స్ మగ్గితే చాలు, మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూసారండి చక్కగా అన్నది బాయిల్ అయిపోయింది కదా. మనకి ఈ సూప్ టెక్స్చర్ అన్నది వచ్చింది కదా, చాలా బాగుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని లెమన్ జ్యూస్ అనేది వేసేసుకుందాం. లెమన్ జ్యూస్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే
అయిపోయిందండి. మన రాగి స్వీట్ కార్న్ సూప్ రెడీ. చాలా అంటే చాలా త్వరగా ఇన్స్టెంట్‌గా అయిపోయేటువంటి మన రాగి స్వీట్ కార్న్ సూప్. మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే గనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మనం మిసాన్ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.